ప్రైజ్ లార్డ్. ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు ప్రభువు నా ద్వారా మీతో మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 4:4 ఏం చెప్తున్నాడంటే, మనిషి రొట్టె మాత్రం వల్లనే కాదు, మనిషి దేవుని యొక్క మాట వల్ల కూడా జీవిస్తా అంటున్నాడు. దేవుని యొక్క మాట వల్ల మనం ఎలా జీవిస్తాం? ఎందుకనంటే, నీవు ప్రభువు లెక్కలో సజీవుడిగా ఆత్మానుసారంగా ఉన్నావు కాబట్టి. నీవు శరీరానుసారంగా ఆలోచిస్తే నీకు ఆహారం కావాలి. ప్రభు ఆత్మగా జీవిస్తే ప్రభు వాక్యమే నీకు ఆహారము, ప్రభు వాక్యమే నీకు ఆరోగ్యము, ప్రభు వాక్యమే నీకు సమృద్ధి కావాలంటే మనం పరిగెడతా ఉంటాం మన క్రియల నిమిత్తం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన వాక్యంలో పరిగెత్తమంటున్నాడు. ఆరోగ్యం కావాలంటే మన హాస్పిటల్ చుట్టూ పరిగెడతా ఉంటాం. కానీ ప్రభువు చెప్తున్నాడు, నా వాక్యము నీ హృదయంలో ఉంచుకోమంటున్నాడు. సో ఆయన వాక్యము నీలో గనక ఉంటే, ఆ వాక్యము నీ హృదయ పలకల మీద గనక నువ్వు రాసిపించుకుంటే, దేవుని ఆత్మ ద్వారా నీకు కావలసిన ఏదైనా కానీ, ఆహారం కూడా అక్కర్లేదండి, ప్రభు ఆత్మతోనే మనం జీవించేయచ్చు. అలా అని చెప్పి శరీరానుసారంగా ఆహారం ఇవ్వద్దా? కాదు, అట్లా అనరాదు. శరీరానుసారం కూడా ఆహారం ఇవ్వండి, కానీ దానికన్నా గొప్ప ఆహారము జీవం కలిగిన దేవుని యొక్క మాటలే. ఆ మాటలను ఆహారంగా మీరు మీ యొక్క ఆత్మ గనక ఇస్తే, ఆత్మ ద్వారా సమస్తము, అది ఎంత శక్తి అంటే దేవుని శక్తి. ఆ శక్తి ముందు అపవాది తంత్రములు కానీ కుయుక్తులు కానీ ఏది కూడా పనిచేయవండి. ఎవరి దగ్గరకు ఎటువంటి స్వస్థతల కోసం కూడా మీరు వెళ్ళక్కర్లేదండి. ఆయన ఆత్మ గనుక మీలో ఉంటే, ఆయన వాక్యం గనుక మీలో ఉంటే, ఎడతెగక మీరు ప్రార్థన చేస్తే మీ యొక్క ఆరోగ్యము, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా కానీ సమస్తము విడుదలైపోతాయి. అంత గొప్ప కలిగిన వాక్యము, అంత నమ్మగలిగిన వాక్యము మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, ఆయన మన పోషకుడు. మిమ్ముల్ని, నన్ను, మన అందరినీ కూడా మనల్ని ఆయన వెలుగై, ఆయన కుమారులుగా, ఆయన రాజ్య నివాసుల కుమారులుగా మనల్ని నిర్మించి, ఆయన యొక్క కృపా బాహుళ్యము మన అందరి మీద ఇచ్చి, ఆయన ఈ జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయనలో నిర్మించుకుని మనల్ని ఈ యొక్క కృపని దయచేశాడండి. ఆయన మనలో ఉంటే ఆయన వెలుగై ఈ లోకానికి మనం వెలుగై ఉన్నామని లేఖనములు సెలవిస్తున్నాయండి. ఆయన వాక్యముగా, ఆయన ఆత్మగా మీరు జీవించండి. సమస్తము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువే. అది నా ప్రభువే. నేను గొప్పగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. నా ప్రభు అంటే నాకు క్రేజీ. మీకు క్రేజీ ఉన్నాడా? ఆర్ యు క్రేజీ అబౌట్ జీసస్ క్రైస్ట్? ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్ క్రైస్ట్. మీరు పిచ్చిగా యేసు ప్రభుని ప్రేమించండి, సమస్తము సాధ్యం. ఆమేన్.